మా ముసలమ్మకు పూల చెట్లంటే ఎంత ఇష్టమో వీడియోలో చూపిస్తా చూడండి. నేనైతే స్కూల్ దగ్గరికి వచ్చానట బాబుని తీసుకోపోనీకి. ఇంకా బాబు అయితే బయటికి రాలేదు. నేను స్కూల్ బయట వెయిట్ చేస్తున్నా. ఈరోజు పాప అయితే రాలేదనమాట స్కూల్‌కి. బాబు ఒక్కడే వచ్చాడు. నేను ఇంటికి రాగానే మాత్రము పూల చెట్లు నాటే వాళ్ళైతే వచ్చేసారు. మా ముసలామె అయితే నాకు చెప్పిందనమాట. వాళ్ళు ఈ చెట్లు బాగా నాటుతారో లేదో ఇక్కడే ఉండి కొంత జాగ్రత్తగా గమనిస్తూ అని చెప్పిందనమాట. మా ముసలామె 10 రోజుల కిందటే పూల మొక్కలైతే తెచ్చిందనమాట. అవి ఎందుకో తొందరగా వాడిపోయినాయి. మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి కొన్ని మొక్కలు అవన్నీ తెప్పించిందనమాట. దాంతో పాటు కొన్ని ఎరువులు, రసాయనాలు తెప్పించిందనమాట వీటికి వేయనీకి. మా ముసలామెకు పూల చెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒక చెట్టు ఎండిపోయిన మరుసటి రోజు తీసుకొచ్చి నాటుతుందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళైతే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నారన్నమాట. ఈ ఖాళీ స్థలంలో వాళ్ళు తెచ్చిన పూల మొక్కలు అయితే నాటుతారన్నమాట. ఇక వీళ్ళు తెచ్చిన పూల మొక్కలు అయితే ఇవే అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగానే ఉంటాయి మొక్కలు అయితే. ఇవి ఒక మొక్క వచ్చి మీకు 3 రియాలు, 4 రియాలు, 5 రియాలు పడుతున్నాయి ఇక్కడ డబ్బుల్లో. ఇక వీళ్ళు తెచ్చిన పూల మొక్కలు అయితే అన్ని నాటేసినారు. ఇక వీరైతే వెళ్ళిపోయినారు. ఇక నేనైతే లోపలికి వచ్చి చూశాను అనమాట, మొత్తం క్లీన్ చేశారా లేదా అని చెప్పి. లోపలికి వచ్చిన తర్వాత చూశాను అనమాట, మొత్తం క్లీన్ చేసి ఎక్కడికక్కడ బాగా నీట్ గా పెట్టి పూల కుండీలు అన్ని సర్దేసి వెళ్ళిపోయినారన్నమాట. ఇంకా మా ముస్లిం అయితే చెప్పింది నీళ్ళు రోజు పోయాకు రేపు పోయి అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.